నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సర్కార్ చర్యలు చేపట్టింది. రైతులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ అయింది. ఇటు వీఐపీల దగ్గర డ్రైవర్లకు డ్రైవ్ టెస్టుతో పాటు ఫిట్నెస్ టెస్టులు చేస్తామని ప్రకటించారు మంత్రి పొన్నం. బీసీ గణన కోసం సిబ్బందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. మరోవైపు నల్గొండలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్పై రివ్యూ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించింది. మంత్రి శ్రీధరబాబు నేతృత్వంలోని కమిటీ రైతులతో ముఖాముఖి నిర్వహించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సాధ్యాసాధ్యాలను చర్చించారు. త్వరలో షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామన్నారు మంత్రి శ్రీధరబాబు. నిపుణుల సలహాలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల కోసమే బీజేపీ చెరుకు ధర పెంచిందని ఆరోపించారు మంత్రి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్నారు శ్రీధరబాబు. మార్పు కోరిండ్రు, మార్పు చూపెడతాం. మేము ఏ విధమైన మార్పు చూపెడతామో 60 రోజులు గడిచింది. 60 రోజుల లోపల ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఉదాహరణ మేము కట్టుబడి ఉన్నాం. దీన్ని తిరిగి తెరిపియాలి. మా ప్రభుత్వం లక్ష్యం దీన్ని ఒక వయబుల్ గా, దీన్ని నడిచే ఫ్యాక్టరీగా, లాభంలో ఉన్న ఫ్యాక్టరీగా ఏ విధంగా తెరిపియాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. చిట్చాట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీఐపీల దగ్గర ఉన్న డ్రైవర్స్ కు డ్రైవ్ టెస్టులతో పాటు ఫిట్నెస్ టెస్టులు చేస్తామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 3-4 రోజులు ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తామన్నారు. దీనిపై అందరికీ లేఖలు రాస్తున్నామన్నారు. ఈ అంశాన్ని రవాణా శాఖ సుమోటోగా తీసుకుందని చెప్పారు. ప్రముఖులు ఎవరిని పడితే వారిని డ్రైవర్లుగా పెట్టుకోదన్నారు. అనుభవం ఉన్న వారిని మాత్రమే డ్రైవర్లుగా పెట్టుకోవాలని సూచించారు. డ్రైవింగ్ పై అనుభవం లేని వారిని పెట్టుకుని రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దన్నారు. చుట్టాల అబ్బాయి అని స్టీరింగ్ ఇస్తే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుందన్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ కండక్టర్లు అనవసరంగా టికెట్లు కొట్టొద్దని చెప్పారు మంత్రి పొన్నం. ఇలా టికెట్లు కొట్టి పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో రెగ్యులర్ గా 44 లక్షల ప్రయాణాలు ఉంటే ఇప్పుడు 55 లక్షలకు పైగా ఉన్నాయన్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయల హామీని త్వరలో నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో చేపట్టే కులగణనపై అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీహార్లో 2,05,000 మంది అధికారులను కేటాయించి ఒక్కొక్కరికి 150 ఇండ్లు కేటాయించారని చెప్పారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెం ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, బట్టి, కోమటిరెడ్డి. 37,50,00,000 వ్యయంతో పునరుద్ధరణ పనులను చేపట్టనున్నారు. తమది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. గత ప్రభుత్వాలు పేదల కోసం పనిచేస్తూ ఉంటే ఈ ప్రాంతాల అభివృద్ధి జరిగేవన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ కచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లు పూర్తి కాకముందే కూలిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రోడ్లు, లిఫ్టులు పనిచేయడం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సాగుని అందించాలనే ఉద్దేశంతో ఈ నక్కగూడెం లిఫ్ట్ ఏదైతే పులిచింతల బ్యాక్ వాటర్ లో మునిగిపోయిందో ఆ పునరుద్ధరణ కార్యక్రమం కింద గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ ఆర్ఎండ్బి మంత్రి వెంకటరెడ్డి గారి సహకారంతో 37 కోట్ల రూపాయలు ఎకరాలకి సాగుని కూడా అందించే ఒక సదుపాయం కలిగింది. ముఖ్యమంత్రి గారు ఒక టీం లాగా పనిచేస్తాడు. గతంలోనే ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే హోమ్ మినిస్టర్ ఆయన కాదు ఒకటి పోతే హోం వార్డు 150 స్పీడ్ ఎంకగా ఉంటుంది. హోమ్ మినిస్టర్ మా ప్రతిభవనం పొద్దున పట్టణ దగ్గర పోతే అప్పటికే పొద్దున 8 గంటలకి 10,000 మంది ఉన్నారట. యాదాద్రి పవర్ ప్లాంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.